అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి టైం దాని విలువ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో అందరికీ తెలుసు, మన జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని. కొంతమంది అయితే డబ్బు కంటే, బంగారం కంటే, మిగతా అన్నింటికంటే సమయం చాలా విలువైందని చెబుతూ ఉంటారు. కానీ మన దేశంలో 100 మందిలో ఒకరైనా టైంకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే ఎవ్వరు ఇవ్వట్లేదని చెప్పాలి. ఎందుకంటే అది మనకు దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి. మనం అందరం అంతే, ఏదైనా సరే ఫ్రీగా వస్తే దానికి ఎంత విలువ ఉన్నప్పటికీ దానికి మాత్రం మనం సరైన విలువ ఇవ్వం. అది టైం అయినా, పీల్చే గాలి అయినా, తాగే నీరైనా, ఇలాంటివి ఏవైనా సరే మనకు చిన్న చూపు. ఎందుకంటే అవి మనకి ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి. అదే ఏ డబ్బో, బంగారమో, బైకో, కారో, ఇల్లో, ఇంకొకటో అయితే మాత్రం దానికి ఎనలేని విలువ ఇస్తుంటాం. కనీసం సాటి మనిషికి ఇవ్వం, తోడ బుట్టోడికి ఇవ్వం, కన్నవారికి కూడా ఇవ్వం. అంత విలువ ఇస్తుంటాం వాటికి. ఎందుకంటే మనం కష్టపడి దాన్ని సంపాదించుకుంటాం కాబట్టి. ఇంతకీ మనం మన టైంని ఏ విధంగా పాడు చేసుకుంటున్నామో తెలుసా? ముఖ్యంగా సోషల్ మీడియా. అవి ఏవైనా కావచ్చు. అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, పేరు ఏదైనా సరే వాటి నుంచి మనం దూరంగా ఉండటం ఎంతో మంచిది. అవి ఏం చేస్తాయి అంటే మన టైం దొంగిలించి వారి ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు అనేది నగ్న సత్యం. యూట్యూబ్ ఓపెన్ చేసామంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఇలా పోతూనే ఉంటుంది. ఇక ఇన్స్టాగ్రామ్ అయితే చెప్పనవసరం లేదు. అది చూస్తూ ఉంటే దాహం లేదు, ఆకలి లేదు. ఆ రీల్స్ చూస్తూ ఉంటే పూటలు గడిచిపోతూ ఉంటాయి. రోజు మొత్తం గడిచిపోయినా మనకి అర్థం కాదు. ఇకపోతే ఫేస్బుక్, స్నాప్చాటు, ఇంకా ఏ పేర్లు అయితే ఏమైనా కానీ అడ్డదారులు తొక్కేవారంతా పరిచయం అయ్యి మన జీవితాలు సంకనాకి చేస్తారు అలాంటి ప్లాట్ఫామ్స్లో. ఈ విధంగా సోషల్ మీడియా మొత్తం మన జీవితాన్ని సగం పైగా ఆక్రమించేసుకోకూడదు అన్నమాట. మన జీవితంలో మనకున్న టైంని సగం తినేస్తుంది. మీరు అనుకోవచ్చు, సోషల్ మీడియా వల్ల ఏం ఉపయోగం లేదా, ఎందుకు ఇలా మాడుతున్నావు అని. ఉపయోగం ఉంది. ఎంత ఉంది, ఎలా ఉంది చూద్దాం. నేను కాదన్నా, ఎంతవరకు ఒక రోజులో మీకు అవసరమైనటువంటి దాన్ని చూసి నేర్చుకొని వదిలేస్తే ఓకే. అలా ఎవరు ఎంతమంది చేస్తున్నారు? సోషల్ మీడియాకి బానిసల మాదిరి పొద్దున్నుంచి సాయంత్రం పడుకునే దాకా ఫోన్ పట్టుకొని అందులోనే ఉండేవాళ్ళు కోట్లలో ఉన్నారు మన దేశంలో. యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదించే యూట్యూబర్లు వాళ్ళ డబ్బుల కోసం, వ్యూస్ పెంచుకోవడం కోసం రకరకాలైన లెంతీ వీడియోలు పెట్టి మీ టైం మొత్తం పోగొట్టేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఆ విషయం మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. మీరు మాత్రం వాటికి లైకులు కొట్టి, సబ్స్క్రైబులు చేసి, షేర్ చేసి, ఇంకోటి చేసి మీరు మాత్రం పనికి మానవులా తయారైపోతూ ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లే. అడ్డమైన చెత్త అంతా అందులోనే ఉంటుంది. మొత్తం అడల్ట్ కంటెంట్. శృతి మించి రాగాన పడ్డ ఆడ, మగ వీళ్ళందరూ ఆనే ఉంటారు, దాంట్లోనే ఉంటారు. వీళ్ళందరూ కలిసి అడ్డమైన రీల్స్ చేసి మన మైండ్ మొత్తం పాడు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, ఓహో, అది ఏనా సరే, ఇంతకుముందు మనకి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. పిల్లలతో, ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళి చూసి ఆనందంగా, వినోదంగా ఉండేవాళ్ళం. అది ఒక వారంలోనో, నెలకోసారో, ఎప్పుడో ఒకసారి పండగకో, పబ్బానికో అట్లా ఉండేది. మనం పనిచేసే ఒత్తిడి నుంచి అది కొంచెం రిలాక్సేషన్గా, రిలీఫ్గా ఉండేది. ఇప్పుడు చూస్తే ఈ ఓటీటీలు వచ్చి నెల మన జేబులకి చిల్లులు పెట్టడంతో పాటు అందులో రిలీజ్ అయిన ప్రతి సినిమాను చూడాలని ఖాళీ ఉన్న టైం మొత్తం కాస్త ఫ్యామిలీ కోసం కాకుండా వాటి కోసం కేటాయించేలా అవి చేస్తూ ఉన్నాయి. అసలు వీటిలో వచ్చే వెబ్ సిరీస్ అయితే 2 రాత్రులు 2 పగలు చూసినా సరే అంతలా ఉంటాయి.
మనకి ఎందుకు లబ్బా అనుకుంటే అట్లా గమ్ము ఉండలేం. ఎందుకంటే డబ్బులు ఆల్రెడీ కట్టేసి ఉంటాం నెల మొత్తానికి. డబ్బులు కట్టేసాం కాబట్టి రాత్రుళ్ళు మేలుకొని మరి వీటిని చూడాల్సి వస్తుంది. ఈ రకంగా మన టైం మొత్తం దొంగతనానికి గురవుతూ ఉంది. చివరగా ఈ సోషల్ మీడియా వల్ల, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఎంతో మాత్రం ఉపయోగం ఉందో నాకైతే తెలియదు, కానీ దీనివల్ల మన డబ్బులు బొక్క, టైము బొక్క, అడ్వాన్స్గా ఆరోగ్యం కూడా బొక్క. వీటి వల్ల మన టైంతో పాటు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. మనం మన ఆరోగ్యాన్ని, డబ్బుల్ని, టయాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని ఆ యూట్యూబ్లో వీడియోలు చేసే యూట్యూబర్లకి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఆ ఫేస్బుక్కి, ఆ స్నాప్చాట్ లాంటి సోషల్ మీడియా సంస్థలకి, వాళ్ళ ఓనర్లకి, నెట్ఫ్లిక్స్, అమెజాను, ఆహా, ఓహో లాంటి సంస్థలలో పెట్టుబడులు పెట్టిన అందరికీ మనం దండిగా డబ్బులు సంపాదించి పెడతా ఉన్నాం. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకొని ఆరోగ్యంగా, ఆనందంగా మీరు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీలో ఒకడు సామాన్యుడు. మళ్ళా కలుద్దాం. బాయ్.